మీరు చాలా వెరైటీస్ ఆఫ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూసుంటారు, టేస్ట్ చేసుంటారు. కానీ ఈ వీడియోలో నేను మీకు టాప్ 5 స్టార్ హోటల్స్‌లో చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలాగో చూపిస్తా. దీనికోసం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సూపర్ రెసిపీ. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు, నాది గ్యారంటీ. దీనికోసం ముందుగా ఒక బౌల్‌లో ఒక 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది 3 మెంబర్స్‌కి సరిపడే క్వాంటిటీ. ఇప్పుడు మనం ఒక కంటైనర్ పెట్టుకొని దాంట్లో 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ఎగ్స్‌ని దాంట్లో డంప్ చేయాలి. బై ద వే ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్‌లో మాత్రమే చేయండి. ఎక్కడెక్కడ మీడియం ఫ్లేమ్ అవసరం ఉంటుందో అక్కడ నేను మెన్షన్ చేస్తా. ఇప్పుడు ఈ ఎగ్స్ కొంచెం ఇలా వైటిష్‌గా లేయర్ ఫార్మ్ అయిన తర్వాత వీటిని స్లోగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది స్క్రాంబుల్డ్ ఎగ్ అయ్యేదాకా. మీరు చాలా స్లోగా నీట్‌గా మిక్స్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం స్క్రాంబుల్డ్ ఎగ్స్ అయిన తర్వాత మనం దీంట్లో సరిపడా పెప్పర్ యాడ్ చేయాలి. బేసిక్‌గా హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ ఇక్కడ యాడ్ చేయండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి వీటిని శుభ్రంగా మిక్స్ చేయండి. అంతా మొత్తం ఎగ్ మొత్తం కరెక్ట్‌గా పట్టేలాగా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్ అంతా ఒక కంటైనర్‌లో తీసి పక్కన పెట్టుకొని, అదే కంటైనర్‌లో మళ్ళీ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక 2-3 గార్లిక్ ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోండి. అలాగే 3 మీడియం సైజ్ గ్రీన్ చిల్లీ కూడా వేసి దీన్ని 1-2 మినిట్స్ అయితే శుభ్రంగా ఇలా సాట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని దాన్ని శుభ్రంగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మీడియం ఫ్లేమ్‌లో అయినా పెట్టొచ్చు. కానీ ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఎందుకైనా మంచిది లో ఫ్లేమ్‌లో మాత్రమే మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ ఆనియన్ అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1/4 కప్ గ్రీన్ పీస్ తీసుకోండి, 1/4 కప్ క్యాబేజ్ తీసుకోండి, అలాగే 1/4 కప్ బీన్స్, 1/4 కప్ క్యారెట్, ఇంకా 1 కప్పు క్యాప్సికమ్ అయితే తీసుకోండి. 5-6 మినిట్స్ వీటిలన్నిటిని మీడియం ఫ్లేమ్ మీద అయితే సాట్ అయ్యేలా చూడాలి. వీటిని ఫస్ట్ శుభ్రంగా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసి దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత వీటికైతే మూత పెట్టేసి ఇందాక చెప్పినట్టు ఒక 5-6 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. ఆ 5-6 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి శుభ్రంగా మిక్స్ చేసుకొని దీంట్లోకి సరిపడేలాగా ఒక 1½ గ్లాస్ బాస్మతి రైస్ని అయితే కుక్ చేసుకొని వేసుకోండి. బేసిక్గా 300-350 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ వేస్తే మనకి టేస్ట్ డల్ అవుతుంది. సో ఇలా వేసుకున్న బాస్మతి రైస్ని శుభ్రంగా ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఫ్రెండ్స్ రెసిపీ ఇంకా అవ్వలేదు, అలా చూస్తుండండి. ఇంకా ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంది. ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి మనం మళ్ళీ ఆ స్క్రాంబుల్డ్ ఎగ్ వేసుకొని శుభ్రంగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇదంతా ప్రాసెస్ లో ఫ్లేమ్లో చేయండి. ఇంకా లాస్ట్గా 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పెప్పర్ వేసి ఇంకొకసారి మిక్స్ చేయండి. ఇలా కాకుండా ఫైనల్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది, అదేంటో కాదు మీరు కాసేపట్లో చూస్తారు. అదే మన సోయా సాస్. ఇప్పుడు సోయా సాస్ వేసి లాస్ట్ ఇంగ్రీడియంట్ ఇది. ఇప్పుడు శుభ్రంగా అయితే మిక్స్ చేయండి. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ మీకు ఫ్రైస్ మారిపోతుంది అనిపిస్తుంటే ఆపేసి స్టవ్ వగైరా ఇలా మిక్స్ చేసుకోవచ్చు. సో మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అరోమా సూపర్ ఉంది, టేస్ట్ సూపర్ ఉంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ట్రై చేయండి, కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో.